అన్ని పార్టీలకు అది హాట్ సీటే. విచిత్రం ఏంటంటే అక్కడ ఎప్పుడు అవుట్ సైడర్ల డామినేషనే. ఈసారి కూడా అక్కడి నుంచి ఎక్కడెక్కడి నేతలో పోటీ పడాలి అనుకుంటున్నారు. సీనియర్ మంత్రి సతీమణికి టికెట్ అనౌన్స్ చేసింది వైసీపీ. దీంతో విపక్షాల నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది, అభ్యర్థి ఎవరు అన్న ఆసక్తి పెరుగుతోంది. టీడీపీ, బీజేపీ నుంచి హేమాహేమీలు సై అంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు కర్చీఫ్లేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టిన జేడీ, కేఏ పాల్ కూడా ఆ సీటుపై కన్నేశారు. ఇంతమంది పోటీ పడుతున్న ఆ సీట్ ఏదో అర్థమైందిగా. చలో వైజాగ్. వైజాగ్ రేసులో హేమాహేమీలు. బీజేపీ నుంచే 4-5. అటు బీసీ లేడీ, ఇటువైపు ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ సీట్లలో విశాఖ అన్నిటికంటే ప్రత్యేకం. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం ఇదే. మెట్రో సిటీ, కాస్మో సిటీ, సముద్ర తీరం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్ సొంతం. సుమారు 17 లక్షల ఓటర్లతో విశాఖ నగర పరిధిలోని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్కోటతో ఉండే విశాఖ ఎంపీ స్థానంలో ఎప్పుడూ స్థానికేతర నేతలదే హవా. 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2009లో పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో బిల్డర్ ఎంవివి సత్యనారాయణ వైజాగ్ నుంచి ఎంపీలుగా గెలిచారు. స్థానికేతరులు కూడా విజయావకాశాలున్న సీటు కావడంతో బయటి ప్రాంతాల నేతలు కూడా వైజాగ్నే ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ ప్రస్తుతం ప్రతిపాదిత రాజధానిగా ఉండడంతో విశాఖలో పాగా కోసం అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కి తెరపడింది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ పేరును పార్టీ ప్రకటించింది. టీడీపీ నుంచి ఎవరన్న చర్చ నడుస్తున్న సమయంలోనే బీజేపీ నుంచి కీలక నేతలు వైజాగ్ నుంచి పోటీకి ముందుకొస్తున్నారు. విశాఖలో 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన కంభంపాటి హరిబాబు అప్పట్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ విజయమ్మపై సంచలన విజయం సాధించారు. ఈసారి విశాఖ నుంచి పోటీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సిద్ధమవుతున్నట్టు సంకేతాలున్నాయి. ఇదే సమయంలో బీజేపీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు కూడా విశాఖపట్నంపైనే గురిపెట్టారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్తో ముగుస్తోంది. సరిగ్గా అప్పుడే లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎంపీగా గెలిచేందుకు విశాఖే అనువైన సీటన్న అభిప్రాయంతో వారిద్దరున్నారు. వైజాగ్లో ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు జీవీఎల్. ఇక సీఎం రమేష్ తనదైన స్టైల్లో టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారు. వీలైనప్పుడల్లా విశాఖ వచ్చి పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. విశాఖ నుంచి పోటీపై పార్టీ పెద్దల నుంచి ఆయన హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. టీవీ9 బిగ్ డిబేట్ లో స్వయంగా తానే ఆ విషయాన్ని చెప్పారు సీఎం రమేష్. వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణని విశాఖ ఈస్ట్ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. ఆయన స్థానంలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది. అయితే ఆమె ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. టీడీపీ విషయానికొస్తే 2019లో పోటీ చేసిన మురుసుమిల్లి భరత్ అప్పట్లో కేవలం 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన్నే కొనసాగించాలా, లేదంటే జనసేన బీజేపీతో పొత్తుంటే ఈ సీటు వదులుకోవాల్సి వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. వైసీపీ బీసీ మహిళా నేతకు అవకాశం ఇవ్వడంతో విపక్ష పార్టీ కూడా అదే వ్యూహంతో వెళ్లే అవకాశం ఉందంటున్నారు. 2019 ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమైన సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు. తాజాగా ఆయన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జై భారత్ పార్టీ అధినేతగా ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఇక రీసెంట్ గా కేఏ పాల్ కూడా వైజాగ్ పై మనసు పారేసుకున్నారు. తనని ఏకగ్రీవం చేయాలని మిగిలిన పార్టీలను కోరుతున్నారు. వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అందుకే డ్రాప్ అయ్యారని, టీడీపీ కూడా తనకు సహకరిస్తుందంటున్న కేఏ పాల్ బీజేపీ నేతలే తనపై పోటీ గురించి ఆలోచించుకోవాలంటున్నారు. దీంతో విశాఖ ఎంపీ సీటులో చివరికి ప్రధాన ప్రత్యర్థులెవరన్నది ఆసక్తికరంగా మారింది.